హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె అయితే పెట్టుకొని కొంచెంసేపు వేడెక్కనిద్దాము. వేడెక్కిన తర్వాత నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల రవ్వ లడ్డు టేస్ట్ అండ్ టెక్స్చర్ బాగుంటుంది. కొంచెం సేపు వేడెక్కనిద్దాము. గీ అంతా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. మీషో బాదం పప్పు కట్ చేసే మెషిన్ అయితే 100 రూపీస్ అనమాట. అది చాలా బాగుంటుంది. అది దాంట్లో వేసి ఇలా తిప్పగానే చిన్న చిన్న పీసుల కింద భలే కట్ అవుతుంది. అందులో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. దాంట్లోంచి అది కట్ చేసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మామూలుగానే వేసేసాను. సో చూస్తున్నారు కదా, బ్రౌన్ అండ్ గోల్డ్ షేడ్లోకి వచ్చేదాకా వేయించుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత మొత్తం అంత పర్టికులర్గా ఏమీ తీయవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత ఎలాగో వేయాలి కాబట్టి. ఇప్పుడు ఎలాగో ఇందుట్లో ఆ నెయ్యిలో మనం రవ్వ అయితే వేయించుకుందాము. కొలత పంచదారకి కానీ రవ్వకి కానీ ఏమీ లేదండి, మన ఇష్టం. మనం ఎంత చేసుకుంటే మన తీపిని బట్టి మనం చేసుకోవడమే అనమాట. చూడండి, అంగోండి బ్లాక్ గిన్నె నిండా రవ్వ అయితే పోసాను. అది 1/2 కేజీ రవ్వ. చూస్తున్నారు కదా, దోరగా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నీట్గా వేయించుకోవాలన్నమాట. నెయ్యిలో అంతా మెల్ట్ అయ్యేలాగా అంతా బాగా ఒకసారి వేయించుకోండి. మీడియం సైజులో పెట్టుకొని మంట వేయించుకోవాలన్నమాట. ఎక్కువ హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగున మాడిపోయి పైన తెల్లగా ఉంటుంది రవ్వ ఆ వేడికి. అందుకే రవ్వ వేయించుకున్నంతసేపు గరిటతో తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఎలా తిప్పుతున్నానో, గరిటతో ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలి చుట్టూను. తిప్పిన తర్వాత మనం దీనికి పంచదార కొలత ఏమీ లేదు. మనం 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ మీద ఇంకో కొంచెం పోసుకొచ్చి తీపి తినేవాళ్ళు అయితే, మాకు లేదు ఇంకా స్వీట్ వద్దు కావాలి అని అనుకునే వాళ్ళు అయితే 1/2 కేజీకి 1/2 కేజీ రవ్వ పంచదార అయితే పోసేసుకోవచ్చు అనమాట. 1/2 కేజీ రవ్వకి. అదిగోండి, నేను బ్లాక్ గిన్నె నిండా రవ్వ తీసుకున్నాను. పంచదార సగమే పోస్తున్నాను చూడండి, సగమే పోసాను. సగమే పోస్తున్నాను. గిన్నె నిండా కూడా నేను పంచదార తీయలేదు, సగం పంచదార అనమాట. అదిగోండి, ఇంకా నాకు సరిపోదేమో అనిపించింది, కొంచెం కూడా పక్కకు తీసాను. ఆ పక్కకు తీసింది కూడా పోసేసాను. ఇదే స్వీటు మనకి బయట మార్కెట్లో తీసుకోవాలంటే 350-400 ఛార్జ్ చేస్తారు. అదే మనం ఇంట్లోనే ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు తింటారు, అందరూ హెల్తీ ఫుడ్ కూడా ఇది. మనమైతే స్వచ్ఛంగా అందంగా నెయ్యి అది వేసుకొని బాదం పప్పు అవన్నీ వేసుకొని చేస్తామండి. బయట స్వీట్ షాపుల్లో ఏమేస్తారో తెలియదు కదా మనకి. కాక నూనెలు అవి ఉంటాయి, కొంచెం తేడా వస్తుంది కదా బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి. యాలక్కాయ పౌడర్ అయితే వేసుకుందాము. యాలక్కాయ పౌడర్ అయితే వేసుకుని ఒక స్పూన్ వేసుకొని ఇంకొక సగం అయితే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. మళ్ళీ ఒకసారి తిప్పుకొని బాగా స్టవ్ ఆపేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాక స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. ఎందుకంటే స్టవ్ ఆపుకోకపోతే అడుగున పంచదార అంతా కలిసిపోయి మెల్ట్ అయిపోయి జిగురు కింద వచ్చేస్తుంది. మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని ఒకసారి అవి కూడా అందంగా కలుపుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, ఈవెన్గా చేసుకునే రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు తినాలని అనుకున్నప్పుడు. 20-30 మినిట్స్ పడుతుంది అంతేనండి ప్రాసెస్ అంతా కూడా. ఎక్కువసేపు కూడా పట్టదు. ఇది చాలా సింపుల్ రెసిపీ. మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు ఇంకా పక్కకు దింపేసుకొని ఒకసారి పాలు అయితే పోసుకుందాం. కాచి చల్లార్చిన పాలు పోసుకోవడమేనండి. చూడండి, మనకి వీటికి కూడా కొలత ఏమీ లేదు, మామూలుగానే మనం ఎన్ని పడతాయో ఉజ్జాయింపుని పోసుకోవడమే అనమాట. పాలు అలా అని ఉద్దో పోసుకోకండి, ఉండైతే అవ్వదు. సమానంగా చూసుకొని చపాతీ పిండి అలా కలుపుకుంటామో అలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. వద్దో పోసుకోకూడదు. వద్దో పోసుకోవడం వల్ల పాకం కింద అయిపోతుంది. ఆల్రెడీ పాలు పోయగానే పంచదార మెల్ట్ అయిపోద్ది, కలిసిపోతూ ఉంటుంది అనమాట.
చూస్తున్నారు కదా, అదిగో ఫస్ట్ అయితే గరిటెతో కలుపుకోండి. కాచి చల్లార్చాను, అయినా చల్లారలేదు పాలు, అందుకు గరిటెతో కలుపుతున్నాను. తర్వాత మళ్ళీ మనం చేతితో కలుపుకుందాము. 1-2 సార్లు అలా కలిపిన తర్వాత గరిట గరిటెదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా చేతితో అయితే కలుపుకోవడమేనండి. ఇంకేంటండి, ఎలా ఉన్నారంతా, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కాకపోతే మీరు చూస్తున్నారు కానీ నాకు కామెంట్స్ అయితే పెట్టట్లేదు, కామెంట్స్ అయితే పెట్టండి. సో ఇప్పుడైతే గరిటెది ఉన్నదంతా నీట్గా తీసేసుకొని ఉండలు అయితే చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, అదిగో చేతితో కలుపుకోవాలండి. ఒకసారి నీట్గా ఒకసారి ఫ్యాన్ దగ్గర పెట్టేసుకోండి. స్టవ్ ఆపేసుకోగానే ఒక 2-3 మినిట్స్ ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే చక్కగా చల్లారుతుంది రవ్వ అంతాను. చల్లారిన మిశ్రమంలోకి చల్లారిపోయాక పూర్తిగా అప్పుడు పాలు తెచ్చుకొని పోసుకోండి. ఓకేనా? సో చూస్తున్నారు కదా, అదిగోండి జీడిపప్పు, బాదం పప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల హెల్తీ కాబట్టి నీట్గా అందంగా ఎడం చెయ్యి ఉపయోగించుకోకుండా కుడి చేతితోనే నీట్గా ఉండలు చుట్టుకోండి రౌండ్గా వచ్చేలాగా. ఈ రోజుకి కొంచెం పాలు ఎంతలా తక్కువ పోసినా కొంచెం మీకు ఎలా ఉంటుందంటే అది జారిపోతున్నట్టే ఉంటుంది ఉండ. అది తీసుకెళ్ళి ఫ్యాన్ గాల్లో పెట్టేయండి 1 గంట, మీకు సెట్ అయిపోద్ది ఉండంతాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక పెద్ద సైజ్ చేశాను. అంత పెద్ద ఎందుకు, కొంచెం చిన్న సైజ్ చేయమన్నారని చెప్పేసి ఇంట్లో మళ్ళీ చిన్న సైజు కొంచెం తగ్గించాను అనమాట. మీకు నచ్చిన సైజుల్లో మీకు నోటికి చిన్న సైజు కావాలితే చిన్న సైజు చేసుకోండి, పెద్ద సైజు కావాలితే పెద్ద సైజు చేసుకోండి. చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి. ఇదండి ఫైనల్ లుక్ అయితే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.